హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం గ్రూప్ డి పోస్ట్ ప్రయారిటీ ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి తెలుసుకుందాము. చాలామంది తెలియకపోవటం వల్ల మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. దీనివల్ల మనకి హై స్కోర్ వచ్చినప్పటికీ పోస్ట్ ప్రయారిటీ మనకి సరిగా ఇవ్వకపోవటం వలన మంచి అవకాశాన్ని అయితే కోల్పోతారు. ఇక్కడ చూడండి, మనకి పోస్ట్ ప్రయారిటీ అనేది ఎప్పుడు కూడా మనం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్రైటీరియా అయితే ఉంటుంది. కొంతమందికి మంచి శాలరీ రావాలని కోరుకుంటారు, కొంతమంది పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటారు, అలాగే కొంతమంది మనకి ప్రమోషన్ ఫాస్ట్గా రావాలని చెప్పేసి కోరుకుంటారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి ప్రయారిటీ అయితే ముందుగా మనం ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం జోన్ సెలెక్షన్ చేసుకోవాలి. పోస్ట్ ప్రయారిటీ కంటే ముందు జోన్ సెలెక్షన్ అయితే చేసుకోవాలి. జోన్ సెలెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి? మనం ఎప్పుడు కూడా పోస్టులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, లేదంటే కొంతమంది నాకు మన జోన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే, మన ఆంధ్ర వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే. సో సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకి ఓవరాల్గా 1600 పోస్టులు అయితే ఉన్నాయి. 1600 పోస్టులు అయితే ఉన్నాయి. వాటిలో మనకి అన్ని పోస్టులు ఎలిజిబిలిటీ లేదు. 1642 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో అన్ని పోస్టులకి మీరు ఎలిజిబిలిటీ ఉండదు. ఎలా అంటే, మీరు యూఆర్ అయితే కనుక యూఆర్లో కొన్ని పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ మనకి ఇక్కడ 14 రకాల పోస్టులు అయితే మనకు ఉన్నాయి. వీటిలో యూఆర్లో కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ విధంగా కేటగరైజ్ చేసి, సిసిఏ ఈ విధంగా మనకి కేటగరైజ్ చేసి ఉంటాయి. ఇక్కడ ఎవరి పోస్టులు వాళ్ళకే. అయితే ఇక్కడ 1600 పోస్టుల్లో మనకి యూఆర్లో ఉన్న పోస్టులు, యూఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులకు మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. 1600 పోస్టులకి మీరు ఎలిజిబిలిటీ ఉండదు. ఎవరైతే ఎస్సీ ఉంటారో, ఇక్కడ చూడండి, ఎస్సీ ఉంటారో, ఎస్సీలో ఉన్న పోస్టులు, టోటల్ పోస్టులు ఈ 14 రకాల పోస్టులు కౌంట్ చేస్తే ఎస్సీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఇక్కడ అసిస్టెంట్ ఆపరేషన్, ఎలక్ట్రికల్ వర్క్షాపు, లోకో షెడ్లో మనకి డీజిల్, ఎలక్ట్రికల్ 2 రకాలు ఉన్నాయి. పాయింట్స్ ఈ విధంగా రకరకాల పోస్టులు ఉన్నాయి. ఆ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో ఎస్సీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంతవరకే. ప్లస్ మనకి యూఆర్లో ఉన్న పోస్టులు, యూఆర్లో ఉన్న పోస్టులు, ఎస్సీలో ఉన్న పోస్టులు ఈ 2 మాత్రమే మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగతా ఎస్టీకి సంబంధించి, ఓబీసీకి సంబంధించి, అలాగే సిసిఏ, పీడబ్ల్యూడి వాటికి సంబంధం లేదు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు జోన్ సెలెక్షన్ అయితే ముందుగా చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, పోస్ట్ ప్రయారిటీ నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి 3 రకాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి జనరల్ సర్వీస్, తర్వాత ప్రొడక్షన్ యూనిట్, వర్క్షాప్. మీకు ఎక్కడైనా ఇవ్వచ్చు. జనరల్ సర్వీస్ అని ఇవ్వచ్చు, ప్రొడక్షన్ యూనిట్ ఇవ్వచ్చు, వర్క్షాప్ ఎక్కడైనా ఇవ్వచ్చు. మీకు ప్రొడక్షన్ యూనిట్, వర్క్షాప్ ఇక్కడ ఇస్తే కనుక ప్రాపర్ టైమింగ్ అనేది ఉంటుంది. హ్యాపీగా దగ్గరలో మీరు రూమ్ తీసుకున్నా, లేదంటే క్వార్టర్స్ మీకు ఇచ్చినా మీకు ప్రాపర్ టైమింగ్ ఉంటుంది, బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనకి వర్క్షాప్ మెకానికల్. ఈ వర్క్షాప్లు ఏవైతే ఉంటాయి, ప్రొడక్షన్ యూనిట్లు కానీ వర్క్షాప్లన్నీ కూడా ప్రాపర్ టైమింగ్ ఉంటుంది, మీకు మంచిగా ఉంటుంది. ఏదైనా ప్రిపేర్ అవ్వాలన్నా కానీ బాగుంటుంది. తర్వాత ఇక్కడ లోకో షెడ్, ఎలక్ట్రికల్ డీజిల్. ఆ తర్వాత వచ్చేసి పాయింట్స్మెన్, తర్వాత వచ్చేసి సిఎన్డబ్ల్యూ, తర్వాత ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ వర్క్షాప్. అలాగే మనకి జనరల్ సర్వీస్, ప్రొడక్షన్ యూనిట్, ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ. దీనిలో మనకి జనరల్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి బ్రిడ్జెస్ అసిస్టెంట్. తర్వాత వచ్చేసి ఇవి రెడ్ మార్కులు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ రెడ్. ఇవి కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని లాస్ట్లో ఇవ్వడం జరిగింది. వీటిలో వచ్చేసి టీఆర్డి, ఎస్ఎన్టీ అంటే మనకి ఇక్కడ సిగ్నల్ అండ్ టెలికాం డిపార్ట్మెంట్స్. అలాగే మనకి పీవేలో 2 రకాల పోస్టులు ఉన్నాయి. అంటే అసిస్టెంట్ పోస్టులే, కానీ ఇక్కడ ఇవ్వడం ఏ విధంగా ఇచ్చారు, పీవే అసిస్టెంట్, అలాగే ట్రాక్ మెయింటైనర్ 4 అని ఇవ్వడం జరిగింది. 2 కూడా ఒకే పోస్టు.
ఈ రెండు కూడా మిమ్మల్ని ఏమి ఆఫీస్లో ఇవ్వటం జరగదు, రేర్ కేసులో ఉంటుంది. ట్రాక్ పైన మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. ట్రాక్ కొంచెం హార్డ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ మిషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ వచ్చేసి అవసరమైతే మీరు వంట కూడా చేయాలి, మిషన్లో వర్క్ చేయాలి. లేదు అంటే వాళ్ళని కొంతమందిని ఏం చేస్తారంటే మిషన్లో ఉండి వంట చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అందుకనే లాస్ట్లో ఇవ్వటం జరిగింది పోస్ట్ అనేది. ఇక్కడున్న 14 రకాల పోస్టులకి మీరు ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలి. అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, నాకు శాలరీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఈ పోస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ మీరు సెలెక్షన్ ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ జనరల్ అండ్ ప్రొడక్షన్ యూనిట్, అలాగే ట్రాక్ మిషన్, అలాగే బ్రిడ్జెస్. ఈ పోస్టులు మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. రిస్క్ అయిన పర్వాలేదు, నేను చేస్తాను అనుకునే వాళ్ళు ఈ పోస్టులు ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత ఈ 4 పోస్టులకి ఇవ్వండి. తర్వాత ఈ పోస్టులు ఇవ్వండి. లాస్ట్లో ఈ పోస్టులు అయితే మీరు ఇవ్వండి ప్రయారిటీ అనేది. అలా కాకుండా నాకు ప్రమోషన్ అనేది కొంచెం ఫాస్ట్గా రావాలి అనుకునే వాళ్ళు ప్రయారిటీ ఈ విధంగా ఇవ్వండి. పాయింట్స్మెన్, సిఎన్డబ్ల్యూ, ట్రైన్ లైటింగ్ అండ్ వర్క్షాప్. చాలామంది పాయింట్స్మెన్ ఫస్ట్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే చూడటానికి ఒక జెండా తీసుకుని స్టేషన్లో ట్రైన్ వచ్చేటప్పుడు జెండా చూపించాలి, అంతవరకే ఫ్లాగ్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ కొంచెం పెద్ద స్టేషన్లో కానీ కష్టంగా ఉంటుంది. అలా కాకుండా మీకు బ్రాంచ్ లైన్లో కనుక ఇస్తే బ్రాంచ్ లైన్లో కొంచెం ఫ్రీగా ఉంటుంది కంపేర్ టు మెయిన్ లైన్. అలా కాకుండా డ్యూటీ మెయిన్ లైన్లో ఇస్తే కనుక ఫ్లాగ్ చూపించాలి. అలాగే ఎప్పుడైనా ట్రైన్ స్టేబుల్ చేసినప్పుడు ట్రైన్ వీల్స్ ఉంటాయి కదా, ట్రైన్ చాలా లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఒక 800 మీటర్స్ 600 మీటర్స్ ఆ విధంగా ఉంటాయి కదా. అంత దూరం వెళ్ళి మీరు ట్రైన్ కింద స్కిడ్ అయితే పెట్టాలి. ట్రైన్ అటువైపు ఇటువైపు వెళ్ళిపోకుండా ట్రైన్ కింద స్కిడ్లు తీసుకుని వెళ్ళి మీరు పెట్టాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ చైన్ అనేది ట్రాక్ని ఆ వీల్కి మీరు లాక్ అయితే వేయాల్సి వస్తుంది. ఆ విధంగా చేయాలి. తర్వాత ఎప్పుడైనా ఇంజన్స్ స్టేషన్లో డైరెక్షన్ చేంజ్ చేసేటప్పుడు లేదంటే వాటిని ఇక్కడ కప్లింగ్ ఉంటుంది, ఆ కప్లింగ్ తీసి మీరు ఇటువైపు వచ్చిన తర్వాత మరలా ఇటు పక్కన కప్లింగ్ కనెక్షన్ ఇవ్వటం, ఈ విధంగా కొంచెం హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ అనేది మిడిల్లో ఉంటుంది. ప్లాట్ఫామ్ మిడిల్లో మనకి స్టేషన్ మాస్టర్ రూమ్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఈ చివర్లో ఉంటుంది. మీరు ఎలాంటి చేయాల్సి వచ్చినప్పుడు ఎంత దూరం మీరు నడుచుకుంటూ రావాలి. లేదు మధ్యలో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, చాలా దూరంలో ఉన్నప్పుడు ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా మనకి పాయింట్స్మెన్ డ్యూటీ ఉంటుంది, కొంచెం హార్డ్గానే ఉంటుంది. అలాగే మనకి పాయింట్స్మెన్ ఇక్కడ ఎప్పుడైనా పాయింట్ ఫెయిల్ అయినప్పుడు స్టేషన్ డైరెక్షన్ ప్లాట్ఫామ్ 1, 2, 3లోకి వెళ్ళడానికి పాయింట్ అనేది ఆపరేట్ చేస్తారు. అది కనుక ఫెయిల్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ఆ లాక్ చేయటం ఈ విధంగా చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు అవన్నీ చూసుకొని ప్రయారిటీ ఇవ్వండి. ప్రమోషన్ కొంచెం ఎక్కువ ఫాస్ట్గా రావడానికి ఛాన్స్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి లేడీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇవ్వాలి అంటే మీరు లేడీస్కి పాయింట్స్మెన్ ఇవ్వండి ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత వర్క్షాప్స్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవచ్చు ప్రయారిటీ, ఇవన్నీ ఇవ్వండి. ఈ పోస్టులకు మాత్రం మీరు లాస్ట్లో ఇవ్వండి. ఈ 2 రకాలు ఇక్కడ నుంచి ఇక్కడికి లాస్ట్ డౌన్ ఈ విధంగా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసుకోండి. మీరు ఈ విధంగా అయితే లేడీస్ అయితే ఈ విధంగా ప్రయారిటీ అయితే ఇచ్చుకోండి. అలాగే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఒక జోనే సెలెక్ట్ చేయాలి. ఒకే పర్సన్ 2 జోన్లకి అప్లై చేయకూడదు. ఒక జోన్కి మాత్రం అప్లై చేయాలి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాస్ట్ డీటెయిల్స్, మీ యొక్క పేరు, మీ ఫాదర్ నేము, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వండి. 10th క్లాస్ సర్టిఫికేట్లో మీకు ఏ విధంగా అయితే ఉంటుందో అదే ప్రకారంగా మీరు మీ యొక్క డీటెయిల్స్ అదే ఫార్మెట్లో ఉండేలా చూసుకోండి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఉండి మాడిఫికేషన్స్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయండి. డౌట్స్ ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.